జీవన జ్యోతి. శుభోదయం. అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ జీవన జ్యోతి కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన కార్యక్రమంలో ఎముకలు మెత్తబడే సమస్య నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాలను డాక్టర్ గాయత్రి దేవి గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఈరోజు మనం చర్చించుకోబోయే జీవన సమస్య ఎముకలు మెత్తబడటం. సాధారణంగా చాలా మంది అనుకుంటూ ఉంటారు ఎముకలు అనేవి చాలా గట్టిగా ఉంటాయి, ఇవి మెత్తబడ్డం ఏమిటి అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. అసలు ఎముకలు మెత్తబడడం అంటే ఏమిటి ముందుగా వివరిస్తారా? అలాగేనమ్మా. మామూలుగా ఏంటంటే ఏదైనా ఒక దానికి ఒక స్ట్రక్చర్ అంటూ ఉంటుంది కదా. ఇప్పుడు ఎముక స్ట్రక్చర్లు అంటే ఎముక నిర్మాణం గురించి ఒక చిన్న ముక్క చెప్పుకోవాలి మనం. ఎముక స్ట్రక్చర్ కనుక మనం చూసినట్టయితే, దాని నిర్మాణం చూసినట్టయితే కనుక ఎముకకి ఒక లేయర్ లాగా ఒక మెష్ లాంటిది ఉంటుంది. దానిపైన మనకు కొన్ని ఖనిజ లవణాలు అంటే కాల్షియం అవన్నీ కూడా దాని మీద ఫాస్ఫరస్ అవన్నీ డిపాజిట్ అయ్యి దాన్ని బాగా గట్టిగా తయారు చేస్తుంది అనమాట. అంటే కొంచెం అర్థం చేసుకోవాలంటే ఏంటంటే, ఇప్పుడు మనకి ఇళ్ళు అవి కట్టేటప్పుడు కొంచెం మెష్ పెట్టి అలమార్లు అవి చేసేటప్పుడు చూసారు, మెష్ లాగా పెట్టి దాని మీద సిమెంట్ అది వేసి గట్టిగా చేస్తుంటారు. బాగా సిమెంట్ పడితే దృఢంగా ఉంటుంది, లోపల ఆ మెష్ ఏమో సపోర్ట్గా ఉంటూ ఉంటుంది. అలాగే మన ఎముకల్లో కూడా ఒక మెష్ లాంటి ఒక కొలేజన్ అని అంటాం అనమాట. ఆ టిష్యూని, ఆ కొలేజన్ అనేది ఉండి దాని మీద ఈ ఖనిజ లవణాలన్నీ అంటే కాల్షియము, ఫాస్ఫరస్ ఇంకా ఇతర ఖనిజాలన్నీ కూడా దాని మీద డిపాజిట్ అయ్యి దాన్ని గట్టిగా ఉండేలాగా చేస్తాయి. అందుకని ఎముక గట్టిగా ఉంటుంది. అవి ఎంత బాగా అంటే మంచి కాల్షియము, ఫాస్ఫరస్ అని కనుక బాగా డిపాజిట్ అయి ఉంటే ఎముక గట్టిగా ఉంటుంది. అవి అవ్వలేదంటే లోపల ఉన్నటువంటి ఆ టిష్యూ అలాగే ఉంటుంది, కానీ ఈ ఖనిజాలు అవి లేకపోయినట్టయితే కనుక గట్టి తగ్గి అవి మెత్తబడ్డట్టుగా అవుతాయి అన్నమాట. దీన్నే ఎముకలు మెత్తబడ్డం అనే సమస్య అని చెప్తూ ఉంటాం. ఇలాంటి సమస్య ఒకటి ఖనిజ లవణాలు లోపించటం వల్ల, ఇంకొకటి విటమిన్ D3 లోపించటం వల్ల అనమాట. ABCD విటమిన్లు చెప్పుకుంటూ ఉంటాం కదా, అందులో డి విటమిన్ అనేటువంటిది ఎముకలు గట్టిగా ఉండడానికి చాలా అవసరమైనటువంటి ఒక విటమిన్. అంటే మనం కాల్షియం తీసుకుంటే ఆ కాల్షియం ఎముకలకి చేరడానికి అవసరమైనటువంటిది విటమిన్ D3. ఈ విటమిన్ D3 కనుక తక్కువైనట్టయితే కనుక ఈ కాల్షియం మనం తీసుకున్నా కూడా అది ఎముకలకి చేరకుండా ఎముకలు మెత్తబడిపోవడం అని జరుగుతుంది. మెత్తబడిపోవడం అంటే ఏదో ముద్దలాగా అయిపోతాయని కాదు, బలహీనంగా అయిపోతాయి అన్నమాట. అవి ఆ బలహీనత వల్ల రకరకాల సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇది చిన్నపిల్లల్లోనూ రావచ్చు, కొంచెం వయసు వచ్చిన వాళ్ళలో కూడా కనపడుతూ ఉంటుంది. చిన్నపిల్లల్లో మీరు పేరు వినే ఉంటారు, రికెట్స్ అని చెప్తూ ఉంటాం. చిన్నప్పుడు స్కూల్లో కూడా చదువుకుంటూ ఉంటారు కదా, విటమిన్ D లోపం వల్ల రికెట్స్ అనే వ్యాధి వస్తుంది అని స్కూల్లో చదువుతారు. తర్వాత అవి జీవితంలో మర్చిపోతూ ఉంటాం విషయాన్ని. అది ఆ పిల్లల్లో కనుక విటమిన్ D లోపించినట్టయితే రికెట్స్ అనే పేరుతోటి ఉన్నటువంటి వ్యాధి వస్తుంది. అందులో కూడా ఎముకలు మెత్తబడిపోయి పిల్లలు సరిగా నడవలేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కొంచెం వయసు పెరిగిన తర్వాత కూడా ఈ విటమిన్ D3 కనుక లోపించినట్టయితే, లేదా కాల్షియం లోపించినట్టయితే కూడా ఎముకలు మెత్తబడ్డం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. డాక్టర్ గారు, మరి ఈ ఎముకలు మెత్తబడ్డాయి అన్న విషయం మనకి ఎలా తెలియాలండి? అంటే లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఎలా ఉంటాయంటే, ఎముకలు మనం ముట్టుకుంటే మెత్తగా ఉండటం అలా ఏముండదు. అలాంటి స్థితి వస్తే అసలు ఇంకా ఆరోగ్యం లేనట్టే లెక్క అయిపోతుంది. అలా ఉండదు. కానీ ఏమవుతుందంటే కండరాలు బాగా బలహీనంగా ఉంటూ ఉంటాయి. అంటే ఏదైనా కొంచెం పని చేసినా శక్తి లేనట్టుగా ఉండడం, అలసిపోవటం, తొందరగా నొప్పులు వచ్చినట్టుగా ఉండటం, ఆ తర్వాత అకారణంగా ఫ్రాక్చర్లు అయిపోతూ ఉంటాయి. అంటే పెద్దగా దెబ్బ తగలదు, కొంచెం దెబ్బ తగిలినా కూడా ఈ ఎముకలు విరగటం, ఫ్రాక్చర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే చిన్నపిల్లల్లో అలాంటి ఫ్రాక్చర్స్ రావచ్చు, అలాగే కొంచెం వయసు పెరుగుతున్న వాళ్ళలోనూ ఫ్రాక్చర్స్ రావచ్చు. ఇంకా కొంచెం ఏంటంటే ఆ స్థితి దాటిపోయిన ఇప్పుడు మనకి వృద్ధుల్లో వాళ్ళలో తొందరగా ఫ్రాక్చర్స్ వచ్చేస్తుంటాయి. అంటే అప్పటికి ఆల్రెడీ బలహీనం అయిపోతాయి, అప్పుడు మనం చేయగలిగింది ఏముండదు. అలా ఏంటంటే ఈ మామూలుగా ఇవి ఎముకలు మెత్తబడ్డాయి అంటే ఏంటంటే, మామూలుగా ఏదో పెద్ద ఎత్తు మీద నుంచి పడితే దెబ్బలు తగులుతాయి, ఎముకలు విరుగుతాయి, లేదా కొంచెం ఏదైనా బరువు దాని మీద పడితే ఎముకలు విరుగుతుంటాయి. అలా ఏమి కారణం లేకుండా కూడా ఫ్రాక్చర్స్ అవ్వటం అనేది ఎముకలు మెత్తపడ్డాయి అని మనకు తెలియడానికి ఒక ప్రధానమైనటువంటి లక్షణంగా చెప్పుకోవాలి. అలాగే కండరాలు బాగా బలహీనంగా ఉండటం, ఏమీ పని చేయలేకపోవటం అన్నది కూడా ఈ మనకి అంటే ఎముకలు మెత్తబడ్డాయేమో అని సందేహం రావడానికి ఒక కారణంగా చెప్పుకోవాలి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే తిమ్మిర్లు ఎక్కిపోతుంటాయి, కాళ్ళు చేతులు కాస్త తిమ్మిరెక్కినట్టుగా ఉండడం కూడా ఒక లక్షణంగా మనం గుర్తుంచుకోవాలన్నమాట. ఇవి ముఖ్యంగా కనపడేటువంటి లక్షణాలు. మరి డాక్టర్ గారు, ఈ ఎముకలు మెత్తబడటం అనే సమస్య రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తారా అండి? అంటే చిన్నతనం నుంచే విటమిన్ D లోపం లేకుండా ఉండేటట్టుగాను, కాల్షియం లోపం లేకుండా ఉండేటట్టుగాను చూసుకోవాలి. అంటే తీసుకునేటువంటి ఆహారంలో కాల్షియం బాగా అందేటువంటి ఆహారాలు తప్పనిసరిగా తీసుకుంటూ ఉండాలి.
అంటే మరి కాల్షియం బాగా అందేటువంటి ఆహార పదార్థాలు ఏంటి? ఎందుకంటే మనం మందులు ఆఖరి రిసార్ట్గా ఉంచుకోవాలి. ఎప్పుడు కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే మందు వేసేసుకుందాంలే అనుకోకూడదు. మందులు అవసరం రాకుండా మనం ఆహారంతో ఆరోగ్యాన్ని రక్షించుకుంటూ ఉండాలి. దీనికోసం ఏంటంటే చిన్నప్పటి నుంచే కాల్షియం ఎక్కువగా ఉన్నటువంటి ఆహారాలు అంటే మనకు స్కూల్లో కూడా చెప్తుంటారు, పాలల్లో కాల్షియం బాగుంటుంది అని చెప్పి. మంచి పాలు కనుక తీసుకుంటున్నట్టయితే కావాల్సినంత కాల్షియం అందుతుంది. అలాగే పాలు, పెరుగు రెండు కూడాను. ఆ తర్వాత నువ్వులు ఒకటి, నువ్వుల్లో కూడా చక్కటి కాల్షియం మనకి శరీరానికి అందుతుంది. ఆ తర్వాత రాగులు ఒకటి, రాగి జావ చాలామంది ఇళ్లలో ఇస్తూ ఉండేవారు, ఇప్పుడు కూడా కొంతమంది వాడుతూ ఉంటారు అది. ఈ రాగుల్లో కూడా కాల్షియం చాలా ఎక్కువగా మనకి అందుబాటులోకి వస్తుంది. ఆ తర్వాత సోయా బీన్స్లో కూడా కాల్షియం చాలా బాగా ఉంటుంది. ఇంకా ఇవి కాకుండా ఇంకా ఏంటంటే కొంచెం పప్పు ధాన్యాల్లోనూ, ఆ తర్వాత ఎండు ఖర్జూరాల్లోనూ, ఇంకా బాదం పప్పులోను, వీటిలలో కూడా కాల్షియం మనకి బాగా ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. అంటే ఇంకా మనకి ఉన్నటువంటి ఆకుకూరల్లో, పళ్ళల్లో వాటిల్లో కూడా కాల్షియం దొరుకుతుంది. అయితే ఈ పదార్థాల్లో కాల్షియం శాతం కాస్త ఎక్కువగా ఉంటుంటుంది అనమాట. అందుకని ఇటువంటి ఆహార పదార్థాలను చిన్నప్పటి నుంచే నిత్యం తీసుకుంటూ ఉండాలి. ఏదో ఒక నెల వాడేసాం అయిపోయి తగ్గిపోయిందేమో అనుకోకూడదు. రెగ్యులర్గా ఈ ఆహార పదార్థాల్లోంచి ఏదో ఒకటి తీసుకునేటువంటి ఆహారంలో ఉండేలాగా చూసుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే విటమిన్ డి గురించి కూడా మనం అనుకున్నాం. ఈ విటమిన్ D3 యాక్చువల్గా మనకి పొద్దున్నే ఉండేటువంటి సూర్యరశ్మిలోంచి వస్తుంది. అంటే మార్నింగ్ సన్లైట్ అని చెప్తూ ఉంటాం కదా, ఆ ఎండలో ఉండేటువంటి ఆ కిరణాల్లోంచి మన శరీరం మీదకి ఆ విటమిన్ D3 వస్తుందన్నమాట. అంటే ఆ కిరణాలు మన శరీరం మీద పడినప్పుడు ఆటోమేటిక్గా విటమిన్ D3 శరీరంలో తయారవుతుంది. అయితే ఈ రోజుల్లో ఏమవుతుంది, నిరంతరం మనం ఇంటి లోపలే ఉండడం, లేదంటే ఎంతసేపు ఏసీల్లో ఉండడం, ఇలాంటి కారణాల వల్ల విటమిన్ D3 లోపం అనేది బాగా ఎక్కువగా కనపడుతుంది. లేకపోతే మన దేశంలో మనకి చక్కటి ఎండ వస్తుంది. ఈ ఎండ ఉండే దేశంలో విటమిన్ D3 లోపం అనేది రాకూడదు. అయితే మెయిన్గా ఏంటంటే మనం ఎక్కువగా ఎండలోకి ఎక్స్పోజ్ అవ్వకపోతూ ఉండడం వల్ల, శరీరం మీద ఎండ ఎక్కువగా పడకుండా ఉండడం వల్ల ఈ విటమిన్ D3 లోపం అనేటువంటిది వస్తుంది. అందుకని ఈ శరీరం మీద ఎండ పడకుండా మనం ఎంత కాల్షియం ఉన్న పదార్థాలు తిన్నా కూడా అవి శరీరానికి వంట పట్టవన్నమాట. ఆ వంట పట్టకుండా ఎక్కడికో వెళ్ళి కిడ్నీలో రాళ్ళ లాంటివి తయారవడానికి అవకాశం ఉంటుంది. అందుకని కాల్షియం ఉన్నటువంటి ఆహారాలు తీసుకోవాలి, శరీరం మీద ఎండ పడేలాగాను చూసుకోవాలి. ఇంకా ఆహారంలో నూనె ఒకటి మనకి, నూనె అంటే మరిగించడం కాకుండా ఒట్టిగా నూనెని అలా ఉన్నదాన్ని మామూలుగా మరిగించకుండా ఆహారంలో తీసుకుంటున్నట్టయితే కూడా ఈ D3 మనకి అబ్జార్బ్ అవ్వడానికి బాగా అవకాశం ఉంటుంది. ఇక వ్యాయామం కూడా మనం తప్పనిసరిగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఎముకలు దృఢంగా ఉండాలన్నా, అంటే ఈ తీసుకున్నటువంటి కాల్షియం చక్కగా బోన్స్కి పట్టాలన్నా, విటమిన్ D3 చక్కగా పనిచేయాలన్నా కూడా వ్యాయామం అన్నటువంటిది చాలా అవసరమైనది. చిన్నప్పటి నుంచి కూడా బాగా ఆటలు, పరిగెత్తే ఆటలు ఆడుతూ ఉండడం, కొంచెం వయసు పెరిగినా సరే పెరుగుతున్న వయసుతోటి దానికి అనుకూలమైనటువంటి వ్యాయామం, పరిగెత్తడం కానీ, స్కిప్పింగ్ చేయడం కానీ, సైక్లింగ్ కానీ, ఇలాంటివన్నీ ఏంటంటే వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్లు అంటాం. అంటే మన శరీరం బరువు కాళ్ళ మీద పెడతాం కదా, ఆ బరువు శరీరం మీద పడేలాగా, అంటే ఊరికేదో పడుకుని సైక్లింగ్ అలాంటివి చేస్తే సరిపోదన్నమాట. బరువుని మోస్తున్నట్టుగా ఉన్నట్టుగా, అంటే మన శరీరం బరువు మన కాళ్ళు మోస్తూ ఉండేలాగా చేసేటువంటి ఎక్సర్సైజులు కనుక రెగ్యులర్గా చేస్తున్నట్టయితే తీసుకున్నటువంటి కాల్షియం ఎముకలకి బాగా వెళ్ళి ఎముకలు దృఢంగా ఉండడానికి, తొందరగా ఎటువంటి సమస్యలు రాకుండా ఉండడానికి బాగా తోడ్పడుతుంది. డాక్టర్ గారు, ఎముకలు మెత్తబడే సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? ఇప్పుడు మనం తయారు చేసే ఔషధానికి మనం తీసుకోవాల్సినటువంటి మొట్టమొదటి మూలిక ఏంటంటే బలా వేర్లు. బల అన్నది ఒక మూలిక, దాని వేర్లను వాడతాం. దీన్ని తెలుగులో చిట్టాముట్టి అంటూ ఉంటారు. ఈ బల వాతాహారంగా బాగా పనిచేస్తుంది. వాతాహారంగా పనిచేస్తే కనుక అది ఎముకల్ని గట్టిగా ఉంచేందుకు తోడ్పడుతుంది అనమాట. అంటే ఆయుర్వేద సూత్రం ప్రకారం ఈ వాతం అనేటువంటిది ఎముకల్లో ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఆ ఎముకల్లో ఉండేటువంటి వాతం సక్రమంగా లేకపోతే కనుక ఎముకలు బలహీనపడేందుకు అవకాశం ఉంటుంది. అందుకని ఎముకలు దృఢంగా ఉండడానికి వాతాహారంగా పనిచేసేటువంటి ఈ బలాన్ని మనం వాడుకుంటున్నాం. బల వేర్ల చూర్ణాన్ని, అంటే పూర్తిగా మెత్తటి చూర్ణం చేసుకోక్కర్లేదు, కొంచెం గట్టిగా అంటే క్వాత చూర్ణంలా చేసుకున్నా కూడా సరిపోతుంది. దీన్ని ఒక 200 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు మీకు ఔషధం తయారీ చూపించడం కోసమని కొంచెం బలా చూర్ణాన్ని విడిగా పెట్టి ఉంచుతాను. ఆ తర్వాత మనకి అశ్వగంధ కావాలి. అశ్వగంధ కూడా వాతాహారంగా బాగా పనిచేస్తుంది. అలాగే ఎముకలు దృఢంగా అవడానికి కూడా ఇది బాగా తోడ్పడేటువంటి మూలిక. ఈ అశ్వగంధ వేర్లను కూడా కొంచెం అంటే మెత్తడి చూర్ణంగా కాకుండా కొంచెం
క్వాత చూర్ణంలాగా చేసుకోవచ్చు, లేకపోతే చూర్ణంగా తీసుకున్నా కూడా పర్వాలేదు. వీలైనంత వరకు క్వాత చూర్ణాన్ని వాడుకోండి. దీన్ని కూడా 200 గ్రాముల పరిమాణంలోనే తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం అశ్వగంధ చూర్ణాన్ని బలా చూర్ణంతో కలుపుతాను. ఆ తర్వాత మనకు కావాల్సినటువంటిది లక్క. లక్కని సంస్కృతంలో లేదా ఆయుర్వేదంలో లాక్ష అంటూ ఉంటాం. ఈ లాక్ష పేరు మీరు కొన్ని ఔషధాల పేరుతో కలిపి కూడా వింటూ ఉండొచ్చు. ఈ లక్కని కూడా కొంచెం మెత్తగా చూర్ణంలాగా చేసేసుకుని ఈ లక్క చూర్ణాన్ని కూడా 200 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇది కూడా ఎముకల దృఢత్వానికి బాగా ఉపయోగపడేటువంటి ఒక మంచి ఔషధ ద్రవ్యం. ఇప్పుడు ఈ లక్క చూర్ణాన్ని కూడా కొంచెం ఇందాకటి బల అశ్వగంధ రెండింటితోటి కలుపుతాను. ఇప్పుడు మొత్తం మనకి 600 గ్రాముల ఈ చూర్ణాలు తయారయ్యాయి కదా. బల అశ్వగంధ లక్క 3 కలిపి 600 గ్రాములు అయ్యాయి. ఈ 600 గ్రాముల ఔషధ ద్రవ్యాలకి 4 రెట్లు అంటే సుమారుగా 2.5 లీటర్ల పరిమాణంలో నీటిని కలపాలి. వీటన్నింటినీ బాగా కలిపేసి పొయ్యి మీద పెట్టుకుని 4వ వంతు మిగిలే వరకు కాచుకోవాలన్నమాట. అంటే 2.5 లీటర్లు నీళ్ళు పోసి పెట్టాం కదా, అది మళ్ళీ 600 మిల్లీలీటర్లు మిగిలే వరకు దాన్ని కాచుతూ ఉండాలి. ఇలా కాచిన తర్వాత మనకి ఒక 600 మిల్లీలీటర్ల పరిమాణంలో ఒక చిక్కటి కషాయంలాగా మిగులుతుందన్నమాట. చిక్కగా ఉంటుందంటే తిక్కుగా ఉంటుందని కాదు, దానిలో ఉండేటువంటి ఔషధ ద్రవ్యాలు కొంచెం సాంద్రత ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈ కషాయం రెడీ అయ్యాక ఇందులో దీనికి 4వ వంతు నువ్వుల నూనెని కలపాలి. నాలుగో వంతు అంటే ఒక 150 మిల్లీలీటర్ల పరిమాణంలో నువ్వుల నూనెని కలపాలన్నమాట. నువ్వుల నూనె కూడా ఈ వాతహరంగాను బాగా పనిచేస్తుంది. అలాగే ఈ విటమిన్ D3 లోపం అది లేకుండా ఉండడానికి కూడా నూనె బాగా ఉపయోగపడుతుంది. దీంతో పాటుగా మనకి ఔషధం తయారీలో పెరుగు మీద తేట కూడా కావాలి. ఈ పెరుగు మీద తేట సుమారుగా 600 మిల్లీలీటర్ల పరిమాణంలో కావాలన్నమాట. ఈ పెరుగు మీద తేట కూడా ఈ విటమిన్ D3 లోపం రాకుండా ఉండడానికి బాగా తోడ్పడేటువంటిది. అలాగే ఔషధం బాగా పనిచేయడానికి కూడా ఉపయోగపడేటువంటిది. ఈ పెరుగు మీద తేటని, నువ్వుల నూనెని, మనం ముందు తయారు చేసుకున్నటువంటి కషాయాన్ని అన్నింటినీ బాగా కలిపేసుకుని వీటిని పొయ్యి మీద పెట్టుకుని కాచుకోవాలి. అంటే ఈ పాటికి అందరికీ అలవాటైన వాళ్ళందరూ అదే అనుకుంటూ ఉంటారు, ఈవిడ నువ్వుల నూనె మిగిలే వరకు కాచండి అని చెప్తారు అని చెప్పి కరెక్ట్గా అలాగే చేయాలి. నూనె మాత్రం మిగిలే వరకు కాచుకోవాలన్నమాట. ఇలా కాచుకున్న తర్వాత దాన్ని తీసుకుని వడపోసి ఉంచుకోండి. వడపోసి ఉంచుకున్నటువంటి ఔషధాన్ని కడుపులోకి వాడుకోవచ్చు, పైకి వాడుకోవచ్చు అనమాట. పైపూతకి వాడుకోవచ్చు, కడుపులోకి వాడుకోవచ్చు. ఈ ఔషధాన్ని ఏంటంటే కొంచెం ఎముకలు మెత్తబడే సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఉదయమే ఒక 20 మిల్లీలీటర్ల పరిమాణంలో ఈ ఔషధ తైలాన్ని కొంచెం గోరువెచ్చటి నీళ్ళలో కలిపేసుకుని పరగడుపుని తీసుకోవాలి. అలాగే ఈ ఔషధ తైలాన్ని ఒళ్ళంతా బాగా రాసుకుని పొద్దున్నే ఉండేటువంటి ఆ ఎండలో కనుక కొంతసేపు నిలబడుతూ ఉన్నట్టయితే శరీరానికి కావాల్సినటువంటి విటమిన్ బాగా అంది శరీరంలో ఉన్నటువంటి ఎముకలు దృఢమైపోయి ఈ మెత్తబడే సమస్య తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. ఎముకలు మెత్తబడే సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం మరొక్కసారి చూద్దాం. బలా వేర్ల చూర్ణం 200 గ్రాములు, అశ్వగంధ చూర్ణం 200 గ్రాములు, లక్క చూర్ణం 200 గ్రాముల చొప్పున తీసుకుని దీనికి 2.5 లీటర్ల నీటిని కలిపి 4వ వంతు మిగిలే వరకు మరిగించాలి. ఈ ఔషధంలో 150 మిల్లీలీటర్ల నువ్వుల నూనె, 600 మిల్లీలీటర్ల పెరుగు మీద తేట కలిపి నూనె మాత్రమే మిగిలేంత వరకు మరిగించి ఔషధాన్ని వడపోసుకుని భద్రపరచుకోవాలి. ఉపయోగించుకోవటానికి ప్రతిరోజు పరగడుపున 20 మిల్లీలీటర్ల ఔషధాన్ని వేడి నీటితో కలిపి తీసుకోవాలి. ఈ ఔషధ తైలాన్ని ప్రతిరోజు శరీరానికి పట్టించాలి. ఎముకలు మెత్తబడే సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం, దానిని ఉపయోగించే విధానం కూడా తెలుసుకున్నాం కదా. మరిప్పుడు ముఖం కాంతివంతంగా తయారవటానికి చక్కటి గృహౌషధం అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు,
ముఖం కాంతివంతంగా అవటానికి ఉపకరించే చక్కటి గృహౌషధాన్ని తెలియజేస్తారండి? మనకి క్యారెట్, నూలుకోలు రెండు తేలిగ్గా దొరికేటువంటివి కదా, వంటింట్లో వాడుకునేటువంటివి కూడా. ఈ క్యారెట్, నూలుకోలు రెండు తీసుకొచ్చి కుక్కర్లో పెట్టి మెత్తగా ఉడకబెట్టి ఆ రెండింటిని కలిపినటువంటి ఒక గుజ్జులాగా తయారు చేసుకుని ఆ గుజ్జుని మొహం మీద ఒక ఫేస్ ప్యాక్ లాగా వేసుకుంటున్నట్టయితే కనుక ముఖం కాంతివంతంగా తయారవుతుంది. ఎముకలు మెత్తబడే సమస్య నివారణకు ఉపకరించే యోగా ప్రక్రియలను యోగా వశిష్ట శ్రీ దండు సత్యనారాయణ రాజు గారు చేసి చూపిస్తారు. మనము చూద్దాం. ఏకపాద కౌండిన్యాసనం, అనంతపాద హస్త విపరీత శీర్ష బంధాసనం సాధన చేయటం ద్వారా ఎముకలు మెత్తబడకుండా ఆరోగ్యవంతంగా ఉంచుకోవచ్చు. ఏకపాద కౌండిన్యాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా సుఖాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. తరువాత కాళ్ళు రెండింటినీ ముందుకు కుడివైపుగా చాచి కుడి చేతిని ఎడమ కాలుకు ఎడమ పక్క గుండా పోనిస్తూ ఎడమ వైపు నేలపై దృఢంగా ఆంచి శరీరాన్ని కొద్దిగా పైకెత్తి ఎడమ వైపు ముందుకు వంగుతూ కాళ్లను పైకెత్తుతూ ఎడమ కాలును ముందుకు కుడి కాలును వెనక్కి చాచి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. తరువాత రెండవ పక్క సాధన చేయటానికి కాళ్లను ఎడమ పక్క చాచి కూర్చొని ఎడమ చేతిని కుడి కాలుకు కుడి పక్కకు పోనిచ్చి కుడిపక్క నేలపై చేతుల్ని ఆంచి శరీరాన్ని కొద్దిగా పైకెత్తి ముందుకు వంచుతూ కాళ్లను పైకెత్తి కుడి కాలును ఎడమ పక్కకు ఎడమ కాలును వెనక్కి చాచి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు రెండు పక్కల 3 నుండి 6 సార్లు సాధన చేయవచ్చు. ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. రెండవ ప్రక్రియ అనంతపాద హస్త విపరీత శీర్ష బంధాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా కాళ్ళు రెండింటినీ ముందుకు చాచి కూర్చొని ఎడమ కాలును 2 చేతుల సహాయంతో పైకెత్తుతూ తల మీదుగా మెడపై ఉంచి కుడి కాలును ఎడమ వైపు పోనిచ్చి కుడి పక్కపై పడుకొని కుడి కాలును మడుస్తూ దగ్గరకు తీసుకొని వచ్చి ఎడమ చేత్తో కుడి కాలును బంధించి 2 చేతుల్ని జోడించి ఉంచాలి. తల ముందుకు చూడాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. తర్వాత రెండవ పక్క సాధన చేయటానికి కాళ్ళు రెండింటినీ ముందుకు చాచి ఉంచి కుడి కాలును 2 చేతుల సహాయంతో పైకెత్తుతూ తల మీదుగా మెడపై ఉంచి శరీరాన్ని ఎడమ పక్కకు వాల్చి ఎడమ కాలును మడుస్తూ దగ్గరకు తీసుకొని కుడి చేత్తో ఎడమ కాలును బంధిస్తూ 2 చేతులను జోడించి ఉంచాలి. తల ముందుకు చూడాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి యథాస్థానానికి రావాలి. ఇలా ఈ ఆసనం 2 పక్కల 4 నుండి 6 సార్లు సాధన చేయవచ్చు. ఈ విధంగా ఏకపాద కౌండిన్యాసనం, అనంతపాద హస్త విపరీత శీర్ష బంధాసనం సాధన చేయటం ద్వారా
శరీరంలోని సూర్యనాడి, చంద్రనాడి ఉత్తేజితమై ఎముకలకు రక్త ప్రసరణ సక్రమమై ఎముకలు ఆరోగ్యవంతంగా ఉండి మెత్తబడకుండా ఉంటాయి. ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం చేసి మత్స్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది. ఎముకలు మెత్తబడే సమస్య నివారణకు ఉపకరించే యోగా ప్రక్రియలు ఏమిటో తెలుసుకున్నాం కదా. మరిప్పుడు కళ్ళల్లోంచి నీళ్లు కారే సమస్య నివారణకు చక్కటి చిట్కా అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, కళ్ళల్లోంచి నీళ్లు కారే సమస్య నివారణకు చక్కటి చిట్కాను తెలియజేస్తారండి? ఈ కంట్లోంచి నీరు కారే సమస్య ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే పట్టిక ఉంటుంది కదా, మనం నీరు శుభ్రం చేసుకోవడానికి వాడుకుంటూ ఉంటాం. ఆ పట్టిక చూర్ణం, మెత్తటి చూర్ణాన్ని ఒక 2 చిటికలు తీసుకుని 10 మిల్లీలీటర్ల గులాబీ నీటిలో కలిపేసి ఆ బాగా కలిసిన తర్వాత ఆ మిశ్రమాన్ని కంట్లో డ్రాప్స్ లాగా వేసుకుంటున్నట్టయితే కనుక ఈ కళ్ళల్లోంచి నీరు కారే సమస్య తగ్గుతుంది. చూశారు కదా, కళ్ళల్లోంచి నీళ్లు కారే సమస్య నివారణకు రోజ్ వాటర్, పటిక ఎంత బాగా ఉపకరిస్తాయో. ఇదే ఇవాల్టి మా జీవనజ్యోతి కార్యక్రమం. ఇవాల్టి కార్యక్రమంలో ఎముకలు మెత్తబడే సమస్య నివారణకు ఆయుర్వేద యోగా శాస్త్రాల్లో ఉన్న పరిష్కార మార్గాలతో పాటు చక్కటి గృహౌషధం చిట్కా కూడా తెలుసుకున్నాం కదా. తిరిగి మరొక ఎపిసోడ్లో మరొక జీవన సమస్య, దాని పరిష్కారంతో మేము ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.